ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. హలో, ఏం మాట్లాడావు? అది విన్నదో వినలేదో అని టెన్షన్ పడి చస్తున్నాను. వింటే ఏం చెయ్యాలి? నీలా చెప్పలేక అనలేక ఇన్నాళ్ళు ఆగాను. చెప్తే కొడుకు దూరం అయినట్టే, కూతురు కూడా దూరం అయితే ఇప్పటికన్నా ఎక్కువ నరకం అనుభవిస్తూ బ్రతకాల్సి వస్తుందన్న భయంతో చెప్పలేదు. నా బాధ నీకు పట్టదా? ఏ నోరు అదుపులో పెట్టుకోలేవా? ఏదో గవాళ్ళ నోరు జారానే, అందుకేగా నిన్నంటున్నది. నోరు జారావో లేకపోతే నీకు కూడా దానిలాగానే మనసులో కోరిక బలపడిందో ఎవరికి తెలుసు? కోరిక బలపట్టమేంటే? ఏంటని అమాయకంగా అంటావే? ఎన్నోసార్లు నాతో తొందరపడ్డా. తప్పు చేశాననిపిస్తుంది. పిల్లలు పెద్ద అవుతున్నారు, ఓసారి అల్లుణ్ణి కలవరాదా? కలిస్తే తప్పే ఉందన్న సలహాలిచ్చావు కదా. నేను వినడం లేదని, అది అడుగుతుందని సందు దొరికిందని అన్నావో, లేకపోతే అల్లుడంటే నీకు తీపి ఎక్కువ కదా, కనబడ్డాడంటే సంతోషం కదా. నీ వాలకం చూస్తుంటే నాకు అనుమానం కలుగుతుంది. అయ్యో రామరామ, అదేం లేదు. ఉందో లేదో నాకు అనవసరం. అదక్కడికి వెళ్తే కలుస్తావని ఆశపడుతున్నావేమో. అది మాత్రం జరగని పని. మీరంతా ఒకటవ్వచ్చు, కానీ నేను మాత్రం మీకు మిగిలుండను. మధు ముందు అతని పేరు మాత్రం ఎత్తితే నువ్వు నీ కూతురికి నువ్వుల నీళ్లు వదులుకోవాల్సి వస్తుంది. ఏంటమ్మమ్మా, ఏదో అని చెప్పొచ్చుగా అన్నావు. గనగనమని ఫోన్ మోగేసరికి వినపడలేదు. నువ్వు అన్నదేంటో మళ్ళీ చెప్పు. నేనేమనలేదు. అబద్ధమాడకు. అన్నావు, చెప్తే ఏం పోతుంది అని అన్నావు. ఆ మాట మీదే నిలబడి నీ కూతురితో మా నాన్న పేరు చెప్పిస్తావా, లేకపోతే నువ్వే చెప్తావా? చెప్తే పోతుంది, ఈ పంచాయతీ ఎందుకు అన్నాను. నన్ను ఇరికించి చెప్పి తీరాలని నన్ను ఇబ్బంది పెట్టకు. నీ వల్లే కాంది నా వల్లేమవుతుంది? ప్రయత్నం చేస్తా అని ఓ మాట అంటే నీ సొమ్మేం పోతుందా? ప్రాణం పోతుంది. ఏంటి అలా బెదిరించిందా నీ కూతురు? అదేం బెదిరించలేదు, నువ్వే పీడించి ప్రాణం తీస్తావని అంటున్నా. అయినా నీ వల్ల కానిది ముసల్దాన్ని, నా వల్ల ఏమవుతుంది? నీ వల్ల కాకపోవడం ఏంటమ్మమ్మా? మా అమ్మ లైఫ్ మిస్టరీ అంతా నీకు తెలుసు. కన్న తల్లివి కదా. కూతురు జీవితంలో జరిగిన ప్రతి ఇన్సిడెంట్కి, ఈవెంట్కి ఫస్ట్ విట్నెస్సే నువ్వు. పార్టిసిపేషన్ కూడా నువ్వే. నీకు తెలియనివి ఏముంటాయి? అల్లుడి వివరాలు తెలియకుండానే పెళ్లి చేశావా? కారణాలు తెలియకుండానే కూతురుతో కలిసి ఉంటున్నావా? నిజం తెలిసి చెప్పకపోవడం మహాపాపమని నువ్వే అంటావు కదా. దాచి పాపం మూట కట్టుకోకు. అయ్యో పాపం అనుకోవడం తప్ప పాప పుణ్యాల గురించి ఆలోచించే స్థితిలో నేను లేను. నేను చేయగలిగింది ఏమీ లేదు. తప్పించుకోవాలని చూడకు. ఒక మాట చెప్పు. నేను నాన్న కోసం ఇంత బాధపడుతున్నాను కదా, నన్ను చూస్తే నీకు అయ్యో పాపం అనిపించడం లేదా? నాకు నాన్న పేరు చెప్తే నీకు పుణ్యం వస్తుంది కదా. నాకింక పుణ్యం అక్కర్లేదులే తల్లి. నీ కూతురిలాగానే నీది కూడా రాతి గుండె. నా గుండె బండరాయి కాదు కాబట్టే ప్రేమ కోసం తప్పించిపోతున్నాను. అలాగా? తమరి గుండె శుతిమెత్తనిదా? నిజంగా ప్రేమున్న దానివే అయితే అయ్యో కన్న కూతురు తండ్రి కోసం, తండ్రి జాడ కోసం ఆరాట పడుతుందే, పాపమని తలిచావా? ఎందుకు చిన్నపిల్లని బాధ పెట్టడమని ఆలోచించావా? నీ పంతం నీకు ముఖ్యం. ఎందుకు చలించని రాతి గుండెనిది. ఇదే నిజం.
అమ్మమ్మని కూడా చెప్పనివ్వకుండా అడ్డుపడుతున్నావంటే నా అభిప్రాయం కరెక్టే. రాయే కాదే, అడ్డుపడాలని కూడా కాదు. నువ్వు కోరుకునే మనిషి గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు అని. వివరాలు చెప్పి కొత్త కష్టాలు కొని తెచ్చుకోవడం ఎందుకని? దానివల్ల నీకు సంతోషాలేం దక్కవు. నా కన్నీళ్ళే నీకు ఎందుకని బాధ? నాన్న గురించి తెలిస్తే ప్రాబ్లం నాకు కాదు, నీకు. నీ గురించి, నీ తప్పుల గురించి తెలుస్తుందనే భయం. అదేం తప్పు చేయలేదు. ఆహా, అయితే ధైర్యంగా చెప్పు. నీ కూతురికి సపోర్ట్ నేనుంటాను. తప్పు ఆయనదే అయితే ఎందుకు మా అమ్మకు అన్యాయం చేశావని నిలదీస్తాను. నిలదీసినా నిరాహార దీక్షలు చేసినా ఫలితం ఉండదు. నేను పడ్డట్టే నువ్వు బాధపడ్డావు. నాకిష్టం లేదు. నాకిష్టం లేని పని నిన్ను చేయనివ్వను. ఎంత బాగా నింద అటువేసి నీ తప్పును సమర్థించుకుంటున్నావు. అన్ని విషయాల్లోనూ నీ ఇష్టాలేనా? మా ఇష్టాలకి ఇంపార్టెన్స్ ఇవ్వవా? నీకు నీ స్వార్థమే కానీ మా గురించి అస్సలు ఆలోచించవా? నువ్వేమన్నా అనుకో, నీతో వాదించడం నాకిష్టం లేదు. గొప్పగా తప్పించుకోవడం నీకు తెలిసినంతగా ఎవ్వరికీ తెలీదు. నీ అంత సెల్ఫ్ కంట్రోల్ కూడా ఎవ్వరికీ ఉండదు. రోజు మీ మధ్య దెబ్బలాట చూడలేకపోతున్నానే. బతికినన్ని రోజులు బతికేదాన్ని కాదు. నా మీద కాస్త జాలి చూపించండి. జాలి పడే వాళ్ళ మీద జాలి చూపించొచ్చు కానీ నీ మీద కాదు. వదిలేవే, వాదించకు. ఇంకా వాదించడం వేస్ట్, నటించడమే బెస్ట్. సరే అమ్మమ్మ, నువ్వు చెప్తున్నావని వదిలేస్తున్నాను. కానీ నా మనసులో మాట చెప్తున్నా వినండి. అమ్మా, నాకు నీ మీద ఏ కోపం లేదు. ఏదో మా నాన్నెవరో తెలుసుకోవాలనే కోరిక కలిగింది, అంతేకాని నువ్వంటే ఇష్టం పోలేదు. నువ్వనే పేగుబంధం, ప్రేమబంధం, రక్త సంబంధం గురించి తెలియని దాన్ని కాదు. నాకు నీ విషయంలో అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది. ఇది నిజం. మీరు వేరు, నేను వేరు కాదు. చక్రి అంకుల్ పిలిచాడు కదా, మనందరం కలిసి పిక్నిక్కి వెళ్దాం, సరేనా? హ్యాపీగా నిద్రపో. గుడ్ నైట్. నువ్వెంత నటించినా, వెటకారంగా మాట్లాడినా నీ మీద మమకారం పోదే. ప్రేమగా మాట్లాడుతూనే నా చుట్టూ చీకట్లు మిగిల్చావు. అయినా నీ ప్రేమ కోసం మినుగురులా నీ చుట్టూ తిరుగుతూనే ఉంటాను. పెళ్లి చూపులకు వెళ్లేవాళ్ల ముస్తాబవుతున్నావేంట్రా? జనని నీకు కొత్త, తనకు నువ్వు కొత్త. నేను పాతైనా నా మనసులో మాట కొత్తగా చెప్పబోతున్నాను కదా. ఈ ప్రయత్నాలు ఎన్నిసార్లు? ఫలితం వచ్చేదాకా. ఇద్దరూ సంతోషంగా కలిసొచ్చి ఎప్పుడు ఆశీర్వాదం అడుగుతారా అని ఆశగా ఎదురు చూస్తున్నాన్రా. అలాగేనమ్మా. ఒకసారి గున్నాకు ఫోన్ చేసి ప్రోగ్రాం అడుగుదాం. గుడ్ మార్నింగ్ సార్. అలాంగ్ విత్ మై గర్ల్ ఫ్రెండ్ మేమే బయలుదేరుతున్నాం. ఎక్కడికి రావాలో, ఎన్ని గంటలకు కలవాలో తెలుసుకుందామని ఫోన్ చేశాను. నేను వాళ్ళ అబ్బాయిని మాట్లాడుతున్నానండి. ఓ, నీ ప్లానే అంటే కదా ఇది. సరే, ఎప్పుడు బయలుదేరుతున్నారు? సారీ టు సే, ఏమీ అనుకోకండి. యాక్చువల్గా ప్రోగ్రామ్ ప్రపోజ్ చేసింది నాన్న కోసం. నాన్నను అభిమానించే ఒక ముఖ్యమైన లేడీని వారికి దగ్గర చేసి మనసు విప్పి మాట్లాడుకునే ప్రైవసీ కల్పించడం కోసం. వాళ్ళు మాత్రమే ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. పక్కన ఎవరున్నా వాళ్ళు బయటపడరు కదా. ఈ విషయం డాడీకి తెలియక మిమ్మల్ని రమ్మని ఉంటారు. ఏమంటారు? నువ్వింత క్లియర్గా చెప్పాక నేనేమంటాను?
మేము వస్తామని ఎలా అనగలం? మేము డ్రాప్ అవుతాం. సారీ అండి. ఇట్స్ ఓకే. రా చక్రి. సారీ చక్రి, ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకున్నాను. ఏ? ఎందుకు? ఎందుకో మనసులో లేదు. ఏదో చెడు జరగబోతుందనే ఫీలింగ్ నాలో కలవరం. దేని గురించి? అదే తెలియడం లేదు. ఆ, మధు గురించా? అర్థం కావడం లేదు. అలజడి విలువెల్లాడిపోయి ఎంత ఆందోళన. నీకే అర్థం కాని దాని గురించి ఎందుకలా మనసు పాడు చేసుకోవడం? మనసు చచ్చిపోలేదుగా. ఏంటో నాది అనుకున్నది నాకు పూర్తిగా దూరం అయిపోతుందన్నట్టు ఎవరో బలవంతంగా వాళ్ళ సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తుంది. నీ అనుమతి లేకుండా ఏదీ జరగదు జనని. నా ప్రమేయం లేకుండానే పరాయి వాళ్ళు దక్కించుకోబోతున్నట్టు అనిపిస్తుంది. ఆ చోటే పోతున్నట్టు, నా స్థానంలో ఇంకొకరు ఇమిడిపోతున్నట్టు, నా ఇంట్లోకి ఎవరో చొరబడుతున్నట్టు భయం, బాధ ఒక్కసారి నన్ను వణికించేస్తున్నాయి. పర్ఫెక్ట్. భయపడకు జనని. నీ ఆలోచనలన్నీ మధు గురించే. ఎక్కువగా ఆలోచించేసరికి నువ్వు నిన్నే అర్థం చేసుకోలేకపోతున్నావు. మధు గురించి కాదు చక్రి. ఏది ఏమైనా నీకు తోడుగా నేనున్నాను. డోంట్ వరీ. నో, నా మనసు కుదుట పడ్డం లేదు. నా ధైర్యం సరిపోవడం లేదు. వద్దు జనని, అంత స్ట్రెయిన్ ఫీల్ అవ్వకు. నీకు చెందాల్సింది ఏదైనా ఎప్పటికీ నీదే అవుతుంది. అన్నీ తెలిసి నిన్ను ఎంత అయోమయంలో పడేసింది ఏంటో నాకు అంతుపట్టడం లేదు. అయినా నేనున్నాను. కాసేపు మెడిటేషన్ చేయి, అలజడి తగ్గుతుంది. అది కూడా ట్రై చేశాను, కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. నా మనసు నా ఆధీనంలో లేదు. ట్రై అగైన్ అండ్ అగైన్. మరో దారి లేదు. అండ్ కన్సోల్ యువర్ సెల్ఫ్. రిలాక్స్ ఫర్ సమ్ టైమ్. వావ్, సూపర్. వాచ్. మనసులోని నిలిచిపోకే మై మరుపుల మధురిమో, పెదవి దాటి వెలికి రాక బెదురెందుకే హృదయమో. మనసులోని నిలిచిపోకే మై మరుపుల మధురిమో, పెదవి దాటి వెలికి రాక బెదురెందుకే హృదయమో. గరి సాస గరి సాస సరి సరి రమని సా, గరి సాస గరి సాస డాడీ, మేము రెడీ. నువ్వు రావడమే ఆలస్యం. నేను రెడీ మై డియర్ సన్. ఈయన మాత్రం అస్తమానం అంటు పెట్టుకుని ఉంటారు.
ఏంట్రా ఈ హడావిడి? పిక్నిక్ అని తెలిసి ఆ ప్రశ్నలేంటి? వీడొప్పుకోవటం ప్రపంచ వింత. వీడడిగితే నేనెలా కాదనగలను? థ్యాంక్స్ నాన్న. బయలుదేరండి. నన్ను పిలవరా? మెయిన్ ముఖ్యం మీరు. లీడ్ తీసుకోవాల్సింది మీరు. మిమ్మల్ని పిలవడం ఏంటి? రండి రండి రండి. మీరు ఆగండి. ఆ? అదేంట్రా, నేను రావద్దా పిక్నిక్కి? వెళ్ళాల్సింది మనం కాదు, వాళ్ళు. ఈ ట్విస్ట్ ఏంట్రా? నా ఇంట్రెస్ట్ వేరు. మీరు ఆగండి. నన్ను తొందర పెట్టి మీరెక్కరేంటి? నానా మీరు బయలుదేరండి. మీ వెనక మేము వేరే కారులో వస్తాం. వేరే కారులో రావడం ఎందుకు? ప్లేస్ ఉంది కదా. మేము వేరే సర్ప్రైజ్ ప్లాన్ చేసాంలే, అందుకే ముందు మీరు వెళ్ళండి. సరే, ప్లాన్ నీది కాబట్టి నీ ఇష్ట ప్రకారమే కానివ్వు. నువ్వేం చేస్తున్నావు నాకు అస్సలు అర్థం కావట్లేదు. మీరు ఆ స్టేటస్లో ఉండడమే బెటర్. ఆ? 1 minute అంకుల్. హాయ్ అండి. ఇప్పుడే నాన్నని వారిని అభిమానించే వారిని కలిపి సరదాగా బయటికి వెళ్ళి రమ్మని పంపాను. అలాగా? అంత తొందరగా మీ నాన్నని అభిమానించే వాళ్ళని ఎలా తెలుసుకోగలిగావు? వారు మా నాన్నతో పాటే కలిసి పనిచేసేవారు. వారికి నాన్న అంటే చాలా ఇష్టమని నాకు తెలుసు. మరి మీ నాన్నకి వారంటే ఇష్టం ఉందో లేదో తెలుసుకోలేదా? అంత తొందరగా బయటపడే మనిషి కాదని చెప్పాను కదండి. తొందరపడ్డావేమో అనిపిస్తుంది. ఆలస్యం చేయడం నాకు ఇష్టం లేదండి. ఆహా, అది కాదు. ఆయనకిష్టం లేదనుకో, ఈవిడ తొందరపడిందనుకో, మీ నాన్న అపార్థం చేసుకుంటే నీ ప్రయత్నం ప్రమాదంలో పడుతుంది కదా. వారు చాలా కూల్గా డీల్ చేయగలరని నా నమ్మకం. మీరే అభిమానుల్ని దగ్గర చేయాలి అన్నారుగా. ఆ, నిజమే. ఇటు తెలీదు కదా. ఎటో అటు కాస్త బయటపడడం బెటర్ అని ఆలోచించాను. నాన్న తన ఇష్టాన్ని చెప్పడానికి వెనక ముందాడతారు. బయటపడడానికి ప్రైవసీ ఇవ్వడం బెస్ట్ అని ఫీల్ అయ్యా. నీ ఆలోచన కరెక్టే, కానీ ఏమీ జరగదని నాకు నమ్మకం ఉంది. అయితే ఓకే, నీ నమ్మకం మీద నాకు విశ్వాసం ఉంది. ఆల్ ది బెస్ట్. నీలా ఆలోచించే బిడ్డ అందరికీ ఉండరు. మీ నాన్న చాలా అదృష్టవంతుడు. వాళ్ళ దగ్గర అయితే నేను అదృష్టవంతుడినే అవుతా. తప్పకుండా అవుతావు. మంచి మనసుతో చేసే నీ ప్రయత్నం వృధా కాదు. నీకు ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా సరే నన్ను అడుగు. సలహా కావాలన్నా కూడా అడుగు, చెప్తాను. అమ్మలాంటి దాన్ని నేనున్నానని గుర్తుపెట్టుకో. థ్యాంక్స్ అండి. వీడు చాలా ఫాస్ట్ అయిపోతున్నాడు. నేను కూడా వీడికంటే ఫాస్ట్ అవ్వాలి, లేకపోతే వదిన ప్లేస్ పొరలు పాలయ్యేలా ఉంది. నెక్స్ట్ ఏంటి నాన్న మన ప్రోగ్రామ్? మనం పిక్నిక్కి వెళ్ళడం లేదు, ఎటు వెళ్ళడం లేదు. నేనైతే ప్రస్తుతం పడుకుంటాను. మీ ఇష్టం మీది. రీ సరే, నీ ప్లాన్ నీదైతే ఆ ప్లాన్ వర్కౌట్ అవ్వకుండా చేసే ప్రయత్నం నాది. వదినమ్మా, వస్తున్నా. హలో, ఎవరండి? నేనండి, హాట్లీ హాట్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేట్ని. నమస్తే మేడం. చెప్పండి. మిమ్మల్ని కలవాలని బయలుదేరాను. ఇంట్లోనే ఉన్నారా? లేను. అయినా మొన్ననే కుదరదని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు కలవడం? లేదు మేడం, అప్పటికి ఇప్పటికీ చాలా మార్పులు జరిగాయి. ప్లీజ్ ఒక్క అవకాశం ఇవ్వండి. సరే, 1 గంట తర్వాత జవహర్ నగర్ కమ్యూనిటీ హాల్ దగ్గరకు రండి. థ్యాంక్స్ మేడం. ఇట్స్ ఓకే. ఇవాళ ఎలాగైనా ఒప్పించాలి, సరేనా? అలాగే సార్. ఈ బ్లూటూత్ ఆన్లోనే ఉంచు. ఓకే. నేను చెప్పే సజెషన్స్ ఫాలో అవుతుండు. అలాగే సార్. వెళ్ళు.
నమస్కారం మేడం. నమస్కారం. నేను ఆల్రెడీ అగ్రిమెంట్ కుదరదని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు కాల్ చేస్తున్నారు? మీరు కుదరదు అనగానే మేము మా ప్రయత్నం మానుకుంటే ఎలా మేడం? అటు హాస్పిటల్ ఫ్యూచర్ కోసం, ఇటు మీ బెటర్ పొజిషన్ కోసం లిబరల్గా కండిషన్స్ సడలించుకొని అప్రోచ్ అవడం మంచిదనిపించింది. డైరెక్టర్స్ మళ్ళీ మీటింగ్ పెట్టుకుని కలవమని నన్ను పంపించారు. అందుకే వచ్చాను మేడం. ఏంటా సడలింపులు? బ్రహ్మాస్త్రం ఉపయోగించు, బ్రహ్మాస్త్రం ఉపయోగించు. మేడం చూడండి, మా హాస్పిటల్ ప్రాఫిట్ టోమోతో బిజినెస్ ఆలోచనతో పెట్టింది కాదు, టోటల్గా సర్వీస్ మైండెడ్తో పెట్టింది. ఫ్రీ సర్వీస్ చేస్తున్నారా? ఆల్మోస్ట్ అంతే మేడం. ఈ స్టేట్మెంట్ ఒక్కసారి చూడండి. ఏంటిది? సిటీలో ఉన్న ఇతర హాస్పిటల్స్తో కంపేర్ చేస్తే మేం చేస్తున్న ఛార్జీలు, ఉచిత సేవలు, వాటి ఉద్దేశాలు మేడం. ఒక్కసారి చూడండి మేడం. అవతల వాళ్ళ మినిమం ఛార్జెస్ కన్నా 50% తక్కువ మా ఛార్జెస్. పేదవాళ్ళకి ఫ్రీ ఆపరేషన్స్, మెడిసిన్స్ ఫ్రీ, 100% మానవతా దృక్పథం. మీలాంటి వాళ్ళు మాలో ఒకరైతే ఎంతో మేలు అని భావిస్తున్నాం మేడం. మీ ఉద్దేశాలు నచ్చాయి. మీతో కలిసి పనిచేయడానికి ఒప్పుకుంటున్నాను. కాకపోతే అగ్రిమెంట్ పేపర్స్ నేను చెప్పినట్టుగా రెడీ చేసి తీసుకురండి. ఓకేను, ఓకేను. అలాగే మేడం. పేపర్స్ తీసుకురండి, నేను సైన్ చేస్తాను. అగ్రిమెంట్తో నిన్ను అన్నయ్యకి దగ్గర చేస్తాను వదినా. ఎస్. నాన్న, నీకు సౌమ్యకి పెళ్లి చేస్తా. ఈ ముద్ద గొంతు జారక ముందే నీ కడుపులో ఇంకెన్ని రహస్యాలు దాచావో చెప్పు. మీ నాన్న విషయం తప్ప మరి ఏ రహస్యం లేదు. అయితే ఈ ఫోటోలో ఉన్నదెవరో చెప్పు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.